వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. చెల్లిస్తే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఈ నెల 31 లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లిస్తే 25% రిబేట్ లభిస్తుందన్నారు. దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ 2020 వెబ్సైట్లోకి వెళ్లి పరిశీలిస్తే దరఖాస్తుకు సంబంధించి ఫీజు వివరాలు తెలుస్తాయన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ లో మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలను చిన్నచూపు చూడకూడదని, సమానత్వం ఉండాలని అన్నారు. మహిళల భద్రత అందరి బాధ్యత అని, ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించాలన్నారు. యువతను డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచేందుకు కఠిన చర్యలు అవసరమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బీజేపీ ఎంత డబ్బా కొట్టుకున్నా తెలంగాణలో వారికి స్థానం లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగాలను రెచ్చగొట్టడం, కుమ్మక్కు రాజకీయాలతో 1-2 సీట్లు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి అంత సీన్ ఇవ్వరు. గతంలో అనేక సార్లు ఇది నిరూపితమైందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లిలో MCH లో మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సాధించి క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరకుండా కాపాడుకోవాలని వనపర్తి కలెక్టర్ అన్నారు. జనగామ జిల్లాలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళన చేపట్టారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు లేకపోవడంతో బస్సులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలోని గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మహిళలు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమ్మను పూజించు మరియు భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, మహిళను గౌరవించు అంటూ నినాదాలు చేశారు. పటాన్ చెరువు ముంబై నేషనల్ హైవే 65 లో త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించబోయే BHEL చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, పోలీస్ అధికారులతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు మిగతా 6 బీజేపీ ఎంపీలు గాడిద పళ్ళు తోముతూ తెలంగాణకు రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వీరు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ తెలంగాణ ద్రోహులుగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం రేవంత్ పదే కేంద్రానికి విజ్ఞప్తి చేసినా వీరు మాత్రం మాట్లాడడం లేదని అన్నారు. ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ సిసి ఆనంద్ హాజరై మాట్లాడారు. క్లబ్ సభ్యులు క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 1986లో భారత అండర్-19 జట్టు ట్రైనింగ్ కోసం వెళ్లిన అనుభవాలను క్రీడాకారులతో పంచుకున్నారు.